ఆసియా కప్ సమరానికి రంగం రెడీ అయింది. అవును, ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీనిపై ఒక మీటింగ్ కూడా నిర్వహించింది. ఆ సమావేశంలో ఈ టోర్నమెంట్ జరపడానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఢాకాలో జరిగిన ఈ మీటింగ్ లో దీనిపై అన్ని బోర్డులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక T20 ఫార్మేట్ లో ఈసారి నిర్వహించబోతున్నారు. అయితే ఈ సమావేశాన్ని BCCI బాయ్కాట్ చేయనుందని వార్తలు వచ్చాయి. దానికి ప్రధాన రీజన్ ఈ సమావేశ వేదిక. ఢాకాలో ఈ సమావేశాన్ని నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ పట్టుబట్టారు. కానీ BCCI అందుకు నిరాకరించింది. దీంతో మొత్తం ఆసియా కప్ రద్దయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ BCCI వర్చువల్ విధానంలో పాల్గొనడానికి ఒప్పుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అంతేకాదు BCCI ఈ మీటింగ్ లో పాల్గొని టోర్నమెంట్ నిర్వహణకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ACC చైర్మన్ మొహిన్ నఖ్వీ ఢాకాలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆయన మాట్లాడుతూ BCCI కొంతమంది ఈవెంట్ భాగస్వాములతో చర్చలు జరుపుతోంది మరియు వారు త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని మాకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం సెప్టెంబర్ 5 నుంచి 21 వరకు UAEలో ఈ టోర్నమెంట్ ని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇండియా అండ్ పాకిస్తాన్ తో సహా దాదాపు 8 జట్లు ఈ టోర్నమెంట్ లో ఆడతాయని సమాచారం.